ఏపీలో వారందరికీ పింఛన్లు అబ్బో! చాలామంది ఉన్నారే! ఈ విషయం తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తుంది. దివ్యాంగుల పింఛన్లలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. తప్పుడు ధృవపత్రాలతో పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించి పింఛన్లను రద్దు చేయుచున్నారు. అర్హులైన దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కొన్ని పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించారు. ఎన్నికలు జరిగే వరకు ఈ పాలన జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటుంది. అర్హత లేకున్నా దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందుతున్న 1.8 లక్షల మందికి ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. వీరు సమర్పించిన బోగస్ సదర సర్టిఫికేట్లను రద్దు చేయనున్నారు. అంతేకాదు వారి పింఛన్లు కూడా తొలగించున్నారు. ప్రభుత్వం వైద్య బృందాలతో తనిఖీలు చేస్తుంది. వైకల్య సాహిత్యం మారిన కొత్త సదర సర్టిఫికేట్లు ఇస్తారు. ఈ నెల 25 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త సర్టిఫికేట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని లబ్ధిదారులు ఉచితంగా ఇస్తారు. ఏపీ ప్రభుత్వం పింఛను కోసం 40% వైకల్యం ఉండాలని చెప్పింది. అంటే 40% ఉండాలి. తనిఖీల్లో తక్కువ వైకల్యం ఉన్నవారికి అసెస్మెంట్ రిపోర్ట్ ఇస్తారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యం శాఖకు, గ్రామ వార్డు సచివాలయాలకు శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైద్యులు నిర్దేశించిన వైకల్య శాతంతో కూడిన సదర ధృవీకరణ పత్రాలు అందుబాటులో ఉండనున్నాయి. ఉచితంగానే వీటిని లబ్ధిదారులకు అందించున్నారని ప్రభుత్వం తెలిపింది. తనిఖీల్లో అర్హత లేని వారి పింఛన్లు రద్దు కానున్నాయి. అర్హులైన దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అందుతాయి. ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు. మరోవైపు రాష్ట్రంలో 10 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించారు. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక పాలన కొనసాగుతుందని పురపాలక శాఖ తెలిపింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆముదాల వలస, నరసరావుపేట, పన్నూరు, కందుకూరి, కావలి, వైఎస్ఆర్, తాడిగడప పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పదవీ కాలం గతంలోనే ముగిసింది. అలాగా చింతలపూడి, పొదిలి, అల్లూరు, కొత్తపేట నగర పంచాయతీల్లో కూడా ప్రత్యేక అధికారులు పదవీకాలం పూర్తయింది. ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక పాలన కొనసాగుతుంది అని పురపాలక శాఖ స్పష్టం చేసింది. గత 2 నెలల్లో వివిధ తేదీల్లో పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.